మేబీ వాళ్ళకి రేపు 9వ తారీఖున వాళ్ళ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ ఉంది. అప్పట్లోపు ఈ పొత్తులు ఇదంతా ఫైనల్ చేసుకుని లిస్టుల అనౌన్స్మెంట్ అనేది 9 తర్వాత కంటిన్యూగా పెట్టబోతున్నారు. అందుకోసం ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు. దాంట్లో చిట్ట చివరిగా ఇక్కడికి పిలుస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా దానికి ఉంది. కానీ దక్షిణాదిలో మాత్రం తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ ఈ 3 చోట్ల ఉనికి సమస్య అయింది. అదే సందర్భంలో తెలంగాణ మొన్ననే పుంజుకుంది. ఇది 2018లో కూడా 2019లో పుంజుకుంది. ఇప్పుడు ఇంకొంచెం పుంజుకుంది. దాని మీద ఒక నమ్మకం ఉంది. తమిళనాడు మీద కూడా నమ్మకం పెరిగింది అన్నమలై యాక్టివిటీ వల్ల. కేరళ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంకా బేస్ రాలా. ఎందుకు అంటే అక్కడ కేరళలో ప్రాంతీయ పార్టీలు కూడా ఏమీ లేవు. కాబట్టి అక్కడ 3 జాతీయ పార్టీలే, కమ్యూనిస్టులు జాతీయ పార్టీని, కాంగ్రెస్ జాతీయ పార్టీని, బీజేపీ జాతీయ పార్టీ. అక్కడ బలమైనటువంటి బేస్ లేదు. ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ చేసిన తప్పు ఏంటంటే మొదటి నుంచి కూడా ఈ తెలుగుదేశం పార్టీ పొత్తుల కారణంగా తెలుగుదేశం పార్టీని ఇండివిజువల్గా, అదే భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా బ్రతికించే నాయకత్వాన్ని తయారు చేయలేకపోయారు. అట్లా తయారైనటువంటి సోమవీర్రాజుని తీసి పక్కన పెట్టడంతో అది కాస్త పెద్ద మైనస్ అయింది. అంతకుముందు ఉన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు ప్రాపకం సంపాదించాలనుకున్న అధ్యక్షులే తప్పించి ఇండివిజువల్గా భారతీయ జనతా పార్టీని డెవలప్ చేయాలని అనుకోలేదు. అట్లా అనుకున్నటువంటి సోమవీర్రాజుని పక్కన పెట్టడం, ఆ తర్వాత ఇప్పటికీ అధిష్టానం వైపే చూడడం తప్పించి సొంతగా పార్టీకి సంబంధించి వాళ్ళు చెప్తే చేయడం తప్పించి సొంతగా మనం ఇండివిజువల్గా గెలవాలన్నటువంటి కసితో ఇటు పక్కన పురంధేశ్వరి కూడా కనిపించకపోవడం అన్నటువంటిది వాళ్ళకి మైనస్. అంటే ఒక రకంగా చెప్పాలంటే బలమైన నాయకత్వాన్ని తయారు చేయడంలో విఫలమైంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్. అలాగే